డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఇందాక నేను ప్రొడక్షన్ విషయంలో మాట్లాడుతూ మా ప్రశాంత్ని మర్చిపోయాను. అండ్ నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, అండ్ నౌ హీస్ హెల్పింగ్ మీ విత్ ద ప్రొడక్షన్. ఈ గ్యాంగ్ అందరికీ వెంకట్ హెడ్. సో వీళ్ళందరూ ఉన్నారు అన్న ఒక ధైర్యంతో మాత్రమే నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. చాలాసార్లు ప్రొడ్యూసర్గా బోల్డంత క్రెడిట్ వస్తున్నా సరే అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా, పెద్ద పని చేయలేకుండా నాకు ఇంత క్రెడిట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరి వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్పెషల్గా. ముందు ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటాం. మనం నేను దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి. ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది, తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది, ఐ థింక్ ఈరోజే ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంటు, కొంచెం సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటంటే, ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు. ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా, ఫోకస్డ్గా, డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా. అదొక అంటే వాళ్ళు చేసిన ఒక దానివల్ల ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం. అంటే అసలు ఏమీ టచ్ చేయలేకపోయారు అన్నది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది టీమ్గా. లెట్స్ సెలబ్రేట్, లెట్స్ సే ఆర్ సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అండ్ యూనో అందరికీ ఆ ఫ్రంట్ లైన్స్లో ఉండి ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. అండ్ ఇట్స్ ఆల్సో బ్రహ్మాండమైన ఒక ఆపర్చునిటీ అని చెప్పి ఈరోజు ఈవెంట్ని యాజిటీస్గా ప్లాన్ చేయడం జరిగింది, ముందు ప్లాన్ ప్రకారమే. సో టు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న అందరికీ కూడా నా తరఫు నుంచి, టీం తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ సెల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి. అసలు ఇక్కడ మనం అప్పుడప్పుడు వింటుంటాం ఆ దేశంలో యుద్ధం, ఈ దేశంలో యుద్ధం అని. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చూస్తుంటాం. మన దేశం అంతా యాజ్ ఇట్ ఈజ్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ. అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సెల్యూట్. అండ్ హిట్ 3 విషయానికి వచ్చేస్తే, హిట్ 3 సక్సెస్ అవుతుందని నమ్మాను ఫస్ట్ నుంచి. కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మరథం పడతారు, రిలీజ్ రోజు ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను ఊహించలేదు. అండ్ అలాంటి ఒక రెస్పాన్స్, ఆ థియేటర్ వీడియోస్ కానీ, ఆ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని, ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమాలాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మా బావ కూడా వచ్చారు. ఫస్ట్ టైం ఆయన, హీజ్ మై ఫస్ట్ ఆడియన్స్. జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియస్ట్ షో చూస్తారు, బట్ ఈరోజు ఈవెంట్కి కూడా వచ్చారు. సో దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టుడేస్ ఈవెంట్. అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను. ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్. ఇది 10 రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు. సో నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్. పావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న రోల్స్ అయినా సరే చేశారు. అమిత్ అందరూ కూడా, అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే when it's a well written character and there are good performers like them, they can make it work even within 2 lines, 3 lines dialogue uన్నా సరే you can make it work. And thank you so much all of you together. మీరందరూ సీనియర్స్. యాక్చువల్లీ నేను పావన్ ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను, బ్లెస్ట్ కూడా అన్నాను, ఏంటంటే మీరు సీనియర్స్, నేను జూనియర్ని, సెట్కి వస్తున్నాను, మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చు అని. ఎందుకంటే దే బీన్ పార్ట్ ఆఫ్ హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్. And I had such a wonderful experience working with all of you. Thank you so much. And మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా పోస్టర్ డిజైనర్ అరుణ్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే హీస్ బీన్ బ్రిలియంట్. ప్రతి పోస్టర్ కూడా ఐ థింక్ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ చేసింది. అండ్ మా కొరియోగ్రఫర్ రఘు అండ్ మా
మా ఆర్ట్ డైరెక్టర్ సార్, ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ, ఇలాంటి ఒక సినిమాకి పని చేయటం, ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలు అప్పుడు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసుకునే సినిమా కాదు, చాలా కష్టమైనది. ఆయన వీళ్ళు ఇంతకు ముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా 2-3 రకాల సెట్స్ అని అనుకున్నారు, డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ. తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్నప్పుడు పెద్ద మినియేచర్ దానికి ఒక టెంట్ వేసి దాంట్లో ఒక మినియేచర్ పెట్టి చూపించేవాళ్ళు, ఇది ప్లాన్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అని. ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో వెనక్కి వెళ్ళేవాళ్ళం, ఇది కాదేమో అనిపిస్తుంది అది ఇది అని చెప్పి. ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెన్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాని క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా, నిజంగానే నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవుల పక్కకి వెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడ ఉందని అడుగుతారు టూరిజం కోసం. బట్ అది అక్కడెక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది అది మా సెట్ అది. అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్, థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సరిపోతే సినిమా వరకు కూడా చేశారు, ఇప్పుడు కోర్టుకి చేశారు. సో ఒక చిన్న సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది హిట్ 3తో కూడా. హిట్ 3 లాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం, అండ్ ఆయన హి డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్. ఆయన నా ఫిల్మ్సే చేశారు తెలుగులో, అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు, వేరే ఏం చేయకూడదని కూడా కోరుకుంటున్నాను. నేను నా ఫిల్మ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సాను సార్. అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. కథ చెప్పడానికి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ అందంగా ఉండటానికి కాదు, కథ చెప్పడానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్. అండ్ ఆయన మాది 4వ సినిమా, అన్ని సినిమాలు ఇదే 40 సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిక్కీ జే మేయర్, మిక్కీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి ఈ సినిమా. నాకు జనరల్గా నేను శైలేష్కి మిక్కీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే, ఒక థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ బాగా కొడతాడు అనే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినప్పుడు అతను ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్తదనం ఉండదేమో. ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే తను థ్రిల్లర్ చేయగలడా అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి మిక్కీని సజెస్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు నిజం అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిక్కీ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నిద్ర లేకుండా, ఒంట్లో బాగోలేకపోయినా సరే డే అండ్ నైట్ పనిచేసి మీరు చూసిన ఆ స్కోర్ని డెలివర్ చేశాడు. మీకు ఒక జస్ట్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇది ఒక బిగ్ సినిమా, ఒక కమర్షియల్ ఎక్స్పీరియన్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ మాస్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో రావడానికి మిక్కీ ఒక కారణం. ఆ మూమెంట్స్ని అలా ఎలివేట్ చేయగలిగాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ బాయ్స్. మీరందరూ లేకపోతే మనోడు సగం కూడా డెలివరీ చేసేవాడు కదేమో. చాలా కష్టపడి మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఐ థింక్ మీరందరూ ఒక బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ త్వరలో డైరెక్టర్స్ అవ్వాలి, కనీసం మీలో సగం మంది వాల్ పోస్టర్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ శేషగిరి గారు అంకుల్ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఈరోజు రావటం ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ శైలేష్. తనకే కాదు మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన నాతో పాటు ఎంసీఏలో పనిచేశారు. లిటరలీ ఆయన ఎంత హౌ మచ్ హీ గివ్స్ టు ద టీమ్ హీ వర్క్స్ అన్నది నేను చూసాను నా కళ్ళారా. నా వరంగల్లో నేను రోడ్డు మీద పరిగెడుతుంటే ఎంసీఏ కోసం నా మీద ఒక్కళ్ళు కూడా చెయ్యకుండా చూసుకున్నది శేషగిరి గారు. అంటే 1 మ్యాన్ ఆర్మీ ఆయనలో ఇంకా సగమే పెడుతున్నాడు ఎఫర్ట్ శైలేష్. ఫుల్ పెట్టగలిగాడంటే ఆయనలాగా ఎక్కడికో వెళ్ళిపోతాడని నేను నమ్ముతున్నా. అండ్ సురేన్ ఫర్ మిక్సింగ్. నాకు వన్ ఆఫ్ మై నా సినిమాలన్నిటికీ సురేనే పనిచేస్తాడు. తనకున్న ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్. అండ్ ఈ సినిమా కూడా హిట్ 3 కూడా అటువైపు రెట్రో చేస్తున్నాడు, ఇక్కడ వైపు హిట్ 3 చేస్తున్నాడు. పొద్దున పూట ఏమో చెన్నై వెళ్తున్నాడు, రాత్రిపూట ఏమో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు. అలా ఒక రాక్షసుడిలాగా పనిచేసి అటువంటి ఒక క్వాలిటీని డెలివర్ చేశాడు. సో సురేన్కి బిగ్ థ్యాంక్ యూ. అండ్ లీ సతీష్ అండ్ లీ ఇద్దరు ఫైట్ మాస్టర్లు. అండ్ ప్యాలెస్లో జరిగిన ఫైట్ అంతా లీ ప్లాన్ చేశాడు. లీతో పాటు ఫెడే అని కూడా ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఆర్ ఫ్యాంటాస్టిక్ టీమ్. అండ్ మీరు చాలాసార్లు తెలుగు సినిమాల్లో మీరు ఎప్పుడు చూడని ఒక గ్రామర్ చూశారు ఫైట్స్ విషయంలో. చాలా బాక్సింగ్ వాడాము మేము. బాక్సింగ్ చాలా జనరల్గా మనం టెక్నిక్ వాడి కరెక్ట్గా స్టాండ్స్ ఎలా ఉండాలి, రిథమ్ ఎలా ఉండాలి, ప్యాటర్న్ ఎలా ఉండాలని కరెక్ట్గా ఆ పంచ్లో ఉన్న పవర్ తీసుకోగలిగిన, దాన్ని అర్థం చేసుకోగలిగిన ఫైట్ మాస్టర్స్ మనకు చాలా తక్కువ. లీ రావటం వల్ల ఏంటంటే ఒక బాక్సింగ్ని హైలైట్ చేసి ఆ బాక్సింగ్ని అలాంటి ఒక మ్యాసకర్ లాంటి ఎపిసోడ్లో చాలా ఎఫిషియెంట్గా వాడగలిగాం. అదొక్కటే కాదు, ఐ థింక్ చాలా ఎలిమెంట్, చాలా క్రియేటివ్గా, టెక్నికల్గా. ఆఫ్టర్ వర్కింగ్ విత్ లీ, ఐ థింక్ ఆఫ్టర్ దీస్ మెనీ ఫిల్మ్స్, దీస్ మెనీ ఇయర్స్, దేర్ సో మచ్ ఐ హ్యావ్ లెర్న్డ్
in understanding stunts, and I think the same thing happened with the team also. So I have to thank Lee, and Satish has been working with me since Dasra. మేము చేసిన ప్రతి ఫైట్ కూడా ఇట్ రియలీ వర్క్డ్ ఇన్ థియేటర్ అండ్ ఇట్ వాస్ సచ్ అ బిగ్ బ్లాస్ట్. సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ. ఇంకా Sachin sound effects was amazing. He's one of the best in India today, and ఇలాంటి ఒక సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి. సో I want to thank Sachin for that, and Sailesh. ఆల్ ద లోకల్ మేనేజర్స్ డెఫినెట్లీ. జైపూర్లో షూట్ చేసాం, అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం, కాశ్మీర్లో షూట్ చేసాం. వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల. అండ్ మాలాంటి ఒక హ్యూజ్ టీం అక్కడికి వెళ్ళి, అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు, అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేవి కాదు, అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు. అలాంటి ప్లేసెస్లో కూడా మేము సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగామంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం. సో వాళ్ళందరికీ ఈరోజు ఇట్స్ ద రైట్ ఆపర్చునిటీ. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఆల్. నువ్వేనా? సరే, ఓకే. శైలేష్ అని అందిస్తాం అనుకున్నా. సరే, శైలేష్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శైలేష్ చాలా 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 మంచి, ఏమంటారు, చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఎవరినైనా ఒప్పించగలడు, ఏదైనా చేయగలడు. అండ్ నాకు తను చాలా సరదాగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే, మీరు షూటింగ్లో ఉన్నప్పుడు శైలేష్తో ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. చాలా ఏదో జోకులు చేస్తూ చాలా మీమ్స్ అవి చాలా ఫాలో అవుతాడు. చాలా ఏదో ఒక ప్రతి షాట్ మీద మానిటర్లో చూసి ఏదో జోక్ వేసేస్తాడు, ఏదో కౌంటర్ వేస్తాడు, అది మనం ఏదో నవ్వుకుంటూ ఉంటాం. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా ఇన్ జనరల్. అంటే ఈ తన సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకునేంత వయసు ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో. తనకి సినిమా మీద ఉన్న ప్రేమ, తనకి సినిమా మీద ఉన్న కసి, తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది. తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది. అలా నేను చూస్తూనే ఉన్న సినిమాకి ఒక మెట్టు దగ్గర అవుతున్నాడు. అండ్ హిట్ 3కి ఎందుకో చాలా విషయాల్లో నేను వెన్ ఐ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్స్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ దొరికేసింది అనిపించింది. ఆ మీటర్ దొరికేసింది, తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్, తను చూస్తున్న విజన్కి దారి దొరికేసింది అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పుల్డ్ దిస్ ఆఫ్ అండ్ ద వే హీ డెలివర్డ్ దట్ అవుట్పుట్. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్. అండ్ మామూలుగా అండ్ చాలా నేను ఇంకా శైలేష్తో నేను నెక్స్ట్ ఎప్పుడు పని చేస్తానన్నది ఆబ్వియస్లీ ఈ 4లోనో 5లోనో ఏ క్యామియోలో అడుగుతాడో చేయాల్సి వస్తుంది. అది నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా తప్పదు. బట్ అది కాకుండా నేను శైలేష్తో నెక్స్ట్ చేయబోయే సినిమా విల్ బి ఎ కామెడీ. ఓకేనా? ఎందుకంటే హిల్లేరియస్ కామిక్ టైమింగ్ ఉన్న ఒక డైరెక్టర్. హిట్ 1, హిట్ 2, హిట్ 3 యాంగిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మనం అది నమ్మటం చాలా కష్టమైపోతుంది. బట్ నాకు ఆల్రెడీ ఒక చిన్న థాట్ ఒకటి చెప్పాడు, చాలా బ్రిలియంట్గా ఉంది, చాలా హిలేరియస్గా ఉంది. బట్ అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. బట్ ఐ వాంట్ టు డూ వన్ సాలిడ్ కామెడీ, ఎందుకంటే నిజంగా చాలా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది అలాంటి ఒక కామెడీ స్క్రిప్ట్ చేస్తే శైలేష్తో. ఎందుకంటే రోజు ఏదో ఒక జోకులు వేసుకునేవాళ్ళం, ఏదో దాని మీద నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇంకా ఈరోజు ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి, ఇదంతా జరుగుతుంది. లాస్ట్ మంత్ సినిమాలు లేవన్నారు, అదన్నారు. May 1 నుంచి సినిమా హడావిడి స్టార్ట్ అయింది, సినిమా సందడి స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సినిమాని. అండ్ ఈరోజు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ జగదేక్ వీడ్ అతిలోక సుందరి రిలీజ్ ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే సింగిల్ అన్న సినిమా రిలీజ్ అయింది, విచ్ ఇస్ శ్రీ విష్ణు. ఐ లవ్ శ్రీ విష్ణుస్ కామెడీ టైమింగ్ అండ్ చాలా బాగుంది. తను వెన్నెల కిషోర్ చేసిన కామెడీ అంటున్నారు. ఐ విష్ దెమ్ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అండ్ సమాంత ప్రొడ్యూస్ చేసిన శుభం అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది. దాని గురించి కూడా మంచి రివ్యూలు వింటున్నాను. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్ టీమ్ ఆల్సో. అన్ని సినిమాలు బాగుండాలి, మనందరం నవ్వుతుండాలి, సరదాగా ఉండాలి. అండ్ ఈ సినిమా సందడి, ఈ థియేటర్స్లో మనం చూస్తున్న ఎనర్జీ, ఇది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా ఏదైనా? అండ్
చెప్తా వస్తా. ఆఫ్ కోర్స్ యా. ఈ పోస్టర్ చూస్తుంటే నాకు కొంచెం కంగారు వస్తుంది యాక్చువల్లీ, ఎందుకో తెలుసా? చుట్టూ చాలా బిల్డప్గా ఉంటుందని చెప్పి ఇలా జుట్టు మీద నుంచి ఒక ఫైర్ వేశారు కదా, నాకు నిజంగా జుట్టు తగలడిపోయిన రోజులు గుర్తొస్తుంది లొకేషన్లో. బట్ యా, జోక్స్ అపార్ట్, ఐ వాంట్ టు సే అబౌట్ కేడి, అబౌట్ ఆర్ శేష్. ఓకే, తను స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ప్రేమ ఉంది. అంటే శేష్కి నా మీద, నాకు శేష్ మీద ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంది. ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఒక చిన్న వి డిడ్ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. అండ్ తన ట్రైలర్ లాంచ్లో, తన ఇంకో లాంచ్ ఎప్పుడు ఐ వాజ్ దేర్ అ పార్ట్ ఉన్నాను. కంటిన్యూస్గా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేయడం కానీ, నా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు తను ఫోన్ చేసి విష్ చేయడం కానీ, ఇది ఎప్పుడు నడుస్తూనే ఉండింది. హిట్ 2తో అదేంటంటే ఒక రకంగా నేను ప్రొడ్యూసర్గా నా దాంట్లో తను యాక్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఒక చోటికి, ఒక గూటికి చేరామన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఒక ఫ్రేమ్లోకి చేరలేదు, ఆ ఫ్రేమ్లోకి చేరలేదన్న ఫీలింగ్ హిట్ 3తో వచ్చింది. అండ్ కరెక్ట్ అంటే ఉన్న ఒక ఫ్రెండ్షిప్కి, ఆ ఇష్టానికి ఒక నైస్, నాకు పర్సనల్గా అంటే ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, కానీ నాకు మా ఇద్దరిని స్క్రీన్ మీద చూడటం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శేష్, చెప్పిన వెంటనే వచ్చి చేసినందుకు. అండ్ ఇట్స్ ఆల్వేస్ and a great feeling to see Shesh on set, so I'm very very happy. And ఇంకా కార్తీ, ఏసీపీ వీరప్పన్. ఓకే, ఆయన ఇంకా 2వ వారం కూడా చాలామంది చూడాలి కాబట్టి సినిమా నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. బట్ కార్తీ, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్, అండ్ వీ విల్ క్రియేట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ విత్ యూ. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, శ్రీనిధి. అంతే, నీకు ఎందుకు ఏమవుతుందంటే లాస్ట్కి స్పెషల్గా లాస్ట్కి చెప్దాం అనుకుని లాస్ట్కి వచ్చేటప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో శ్రీనిధి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం మాట్లాడుతుంటాం ఏంటంటే ఒక ఫిల్టర్ లేకుండా చెప్తాడు, తను ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు అని కొంతమంది గురించి మాట్లాడుతుంటాం. కానీ నేను చూసిన వ్యక్తుల్లో నిజంగా అసలు ఫిల్టర్ అనేది లేకుండా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి శ్రీనిధి. అంటే తన ఇష్టం కానీ, తన ప్రేమ కానీ, తన కోపం కానీ, తన ఏదైనా సరే ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా చిన్న పిల్లలాగా చాలా ఇన్నోసెంట్గా ఆనెస్ట్గా వచ్చేస్తుంది. అండ్ అదే ప్రేమ నేను లొకేషన్లో షూట్ జరుగుతున్నంతకాలం చూశాను. శైలేష్ మీద, నా మీద, ఏడీస్ మీద, కాస్ట్యూమ్ అసిస్టెంట్స్ మీద, తన స్టాఫ్ మీద, నా స్టాఫ్ మీద, అందరి మీద అదే ప్రేమ. అలాగే వచ్చిన వెంటనే అందరికీ అలాగే హాయ్ చెప్తుంది, వెళ్ళే ముందు అంతే ఎక్సైట్మెంట్తో బాయ్ చెప్తుంది. అలాంటి మనుషులు చాలా రేర్. ఐ థింక్ యూర్ చాలా ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక చాలా అందమైన సోల్. అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ హర్ యాక్షన్స్ ఆల్సో. అండ్ ఇన్ఫ్యాక్ట్ మా సినిమా ముందు ఉన్న ప్రమోషన్స్కి తన వల్ల అది అన్నీ ఎంత వైరల్ అయిపోయినాయి అంటే, మేము ఖర్చు పెట్టినది ప్రమోషన్స్కి 10 రూపాయలు అయితే తన వల్ల అది 100 రూపాయలు ప్రమోషన్స్ అయిపోయింది. అండ్ దానికి ప్రొడక్షన్ తరఫు నుంచి ప్రొడ్యూసర్ నాని ఈస్ థ్యాంకింగ్ యూ సో మచ్. ఓకే, అండ్ శ్రీనిధి ఆ మృదుల రోల్ చేయటం, దానికి ఆ 2వ యాంగిల్ కూడా ఉండటం, దాంట్లో తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, మీకు ఇందాక శైలేష్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా నేను తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత లొకేషన్కి వెళ్తే నాకు అలాగే వర్ణించాడు. బ్రో, ఆ ఫైట్ అసిస్టెంట్ ఎవరైతే చేసి చూపించిందో ఆ అమ్మాయికి కాలు పైన పెట్టడం రాలేదు, నేను ఒకసారి చేస్తాను అని ట్రై చేసి ఇలా ఫ్రేమ్లోకి ఒక కాల్ పైకి వచ్చింది, ఇలా లాక్ చేసి ఇలా కింద పడేసిందని ఒక వండర్తో, ఒక షాక్తో చెప్తున్నాడు శైలేష్. నాకు ఇన్ని రోజుల నుంచి అప్పటికి మేము 2 యాక్షన్ ఎపిసోడ్లు తీసాం, ఈ రోజు దాకా నాకు ఒక్క మాట కూడా చెప్పాలా నేను చేసిన ఫైట్స్ గురించి. శైలేష్ అప్పుడు ఏం చేసిందా అంతగా అనుకున్నాను, తర్వాత ఎడిట్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. సో ఐ థింక్ ఈ కేజీఎఫ్లు ఇవన్నీ చేసి హీరోలని చూసి సైలెంట్గా ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఏదైనా నాకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక ఛాన్స్ వస్తుంది, నేను ప్రూవ్ చేసుకోవాలని ఇందులో చించేసింది, ఛాన్స్ దొరికిందని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనిధి ఫర్ బీయింగ్ దట్ నైస్నెస్, దట్ నువ్వు వెనక్కి వచ్చావంటే నాకు టెన్షన్ వస్తుంది, ఏంటో చెప్పు. యా సో మాకు ఆ చిన్న ఒక కుషన్ లాగా, ఇలాంటి ఒక క్రైమ్ యాక్షన్ ఫిల్మ్లో ఒక కుషన్ లాగా ఉన్నాం, కేజీఎఫ్లో కూడా అలాగే ఉన్నాం. సో ఐ థింక్ అది అందరికంటే పెద్ద బాధ్యత నువ్వు తీసుకుంటున్నావు అనమాట ప్రతి వైలెంట్ సినిమాలో. సో థ్యాంక్ యూ సో మచ్. అది టీమ్కి, సినిమాకి 2 చోట్ల నువ్వు ఆ రోల్ ప్లే చేసావు. థ్యాంక్స్ అ లాట్. అండ్
మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాతోనే ఉన్నారు ఇన్ని సినిమాల నుంచి. ప్రతి సినిమాకి నేను చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను, ముంబై, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, అది ఇదని. అన్ని చోట్లకి నాతో పాటు వస్తారు, అన్ని చోట్ల ముందు ఇంకా లెగుస్తారు నాకంటే ముందు, అన్ని చోట్ల నాకంటే లేటర్గా పడుకుంటారు. నేను చాలా టైర్డ్ అయిపోయానని ఫీలింగ్ వస్తుంటుంది, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళు ఇంకెంత టైర్డ్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే నేను ఈ 10-15 రోజులే, వాళ్ళు సంవత్సరం అంతా పనిచేస్తారు. నా టీంకి ఎంత ఇస్తారో ప్రతి టీంకి అంతే 100% ఎఫర్ట్ ఇస్తారు. అండ్ అమేజింగ్ వంశీ గారు అండ్ శేఖర్ గారు, యూ గైస్ మీరు అలా ఎలా కష్టపడతారో అంత ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మేము మీ అందరినీ రీచ్ అవ్వడంలో వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ఛాయ్ గ్యాంగ్ అంతా ఉన్నారు, అనురాగ్ అండ్ మా హర్ష, మా మొత్తం టీం అందరూ. వాళ్ళు అంటే చిన్న ఒక ఏదో పని అప్పచెప్పాము మనం, ఈ పని మనం చేయాలి అన్నట్టు చేయరు. ఏదో ఫ్యాన్ బాయ్స్ లాగా చేస్తారు. ఇది మన సినిమా, ఇది నాని అన్న సినిమా అని చెప్పి దిల్ బి ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. దే విల్ నో హర్ష విల్ సెండ్ మీ వన్ మెసేజ్ ఎవ్రీ డే బిఫోర్ ద రిలీజ్. హీ విల్ బి మోర్ టెన్స్ దెన్ మీ అబౌట్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. సో I love you all. Anurag, thank you so much for being there continuously. And the whole team of Chai, thank you. Bhavan, thanks నీకు కూడా. ఈవెంట్లన్నీ మీరే అందరూ దగ్గర. మన యువి వెంకట్ నా సినిమాలన్నీ తనే. అండ్ ఒక చాలా వీళ్ళంతా నా టీము, లేదంటే నాతో పనిచేసే ఒక టీం అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. అంత ఫ్యామిలీ అన్న ఫీలింగ్. అందరూ నా కోసం రూట్ చేస్తున్నారు, నేను గెలవాలి, నేను హిట్ అవ్వాలి, నా సినిమాలు సక్సెస్ అవ్వాలి, నేను ఇంకొంచెం ఎదగాలని వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి టీమ్స్ నాతో పాటు ఉన్నందుకు నాకు I think that is the greatest blessing. If I have earned anything in life, that is what I have earned, and it feels extremely special. Thank you so much, guys. Thanks a lot. And guarantee much palega avarni? Kani Anna is extremely close to me, and we had a chinna track. Kani నాకు ఏమన్నా తర్వాత ఉన్న చోట్ల మా ట్రాక్ ఏమన్నా క్లోజింగ్ ఇస్తాడు శైలేష్, పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ రాలేదు. Yeah, of course. That's it. Thank you so much. And Hit 3 was a wonderful journey. And today, it is all ఒక చిన్న ఫుల్ సర్కిల్, ఒక బ్లాక్ బస్టర్తో కంప్లీట్ చేస్తున్నాం. అండ్ 2025 అన్నది అటు కోట్, ఇటు Hit 3, ఇట్ విల్ బి అ వెరీ మెమరబుల్ ఇయర్. అండ్ 2026 దీన్ని మించి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. Thank you so much, Nani Garu and the entire team of Hit 3. We are very happy for your success. Inka enno